బల్లే క్లాస్ అవుతుంటే ఒక పిల్లగాడు లేట్గా పోతాడు. ఇక క్లాస్ టీచర్ ఉండి ఎందుకు లేట్ వచ్చినవురా అని గల్మకాడ నిలబెట్టి అడుగుతాడు. నాకంటే ముందు వచ్చినోడు ఏం చెప్పిండు సార్ అని అంటే, 100 రూపాయి బిల్ల పోయిందట తొవ్వ పొంతి ఎన్నో, ఇక అది వెనుకలాడుకొని వచ్చే వరకు లేట్ అయిందట అని సార్ చెప్తాడు. అగో ఆడు ఓడగొట్టుకున్న రూపాయి బిల్ల మీద కాలేసుకొని ఆనికి కనబడకుండా తీసుకొని వచ్చే వరకు లేట్ అయింది సార్ అని ఈ పోరడు చెప్పే వరకు సార్ షాక్ అయిపోతాడు. అగో నిన్నయాల తొవ్వ పొంటి రూపాయి దొరికితేనే లటుక్కున జేబులు వేసుకునేటోళ్ళు గట్లుంటారు. కానీ అసోంటిది 7 లక్షల ఇలువగల బంగారు చైను దొరికితే తీసుకపోయి పోలీస్ స్టేషన్లో అప్పయ్యేటోళ్ళు 100కో 1 ఒక్కలుంటారు. ఈ చిన్నోడి లోపల ఎంత నియతున్న చూడురి. ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు కాడుండే గోపి అనేటైనా రోడ్డు మీద గొలుసు పోగొట్టుకున్నాడట. ఇక అట్లకెళ్ళి పోతున్న ఈ 13 ఏళ్ల షోయబ్కు ఆ గొలుసు దొరికింది. ఇక ఆడాడ ఈ గొలుసు ఎవరిదా అని వాళ్ళ నీళ్ళని అడిగితే మాది కాదని చెప్పిరట. పాపం ఎవరు పోగొట్టుకున్నారో ఏందో అని సీదా పోలీస్ స్టేషన్ పోయి సార్ ఇట్లా గొలుసు దొరికిందని చెప్పి స్టేషన్లో అప్పచెప్పిండు. ఇంతలోనే గొలుసు పోగొట్టుకున్న గోపి పోలీస్ స్టేషన్ పోయి, సారు నేను తొవ్వేంటి పోతుండే నా గొలుసు ఏనో పోయింది, దయచేసి మీరే ఎంకులాడి ఇవ్వాలని ఫిర్యాదు చేసేందుకు వచ్చిండట. ఇక ఆ గొలుసు ఇదే నా చూపిస్తే ఇదే సార్ అని చెప్పే వరకు గోపికి ఏడలేని సంబరం అయింది. థ్యాంక్స్ అని చెప్పే వరకు చెప్పాల్సింది మాకు కాదు, ఇక గొలుసు దొరికితే భద్రంగా స్టేషన్ పట్టుకొచ్చి ఇచ్చిన ఈ షోయబ్ అనే పిల్లగానికి చెప్పాలని ఆ పిల్లగాన్ని పోలీసు సార్లు ఇక మస్తు మెచ్చుకున్నారు. ఇక తమ్ముని నియతకు మెచ్చి కందుకూరు ఆర్యవైశ్య సంఘమోళ్ళు వెండి ఫోటో ఒకటి, వెండి షైను, వెండి పెన్ను, ఇక కొన్ని నోట్బుక్లు కొనిచ్చి సన్మానించారు. ఇంకా ఈ సొంటోళ్ళు ఉన్నారు కాబట్టి భూమి మీద ఇంకా వానాలు పడుతున్నాయి కదా. శబ్బాష్ తమ్మి మంచి పని చేసినావు. ఇక అక్కడి ముచ్చట అట్లున్నదా, మళ్ళీ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కాడ కూడా గిసొండి ముచ్చటనే అయింది. సోహేలు, వలి, నరసింహులు అనే 3 దోస్తులు ఆదోని రోడ్డు మీద పోతుంటే బ్యాగ్ పడి ఉన్నదట. ఎవరు పడేసుకున్నారో అని పోయి చూస్తే అందులో 415 గ్రాముల బంగారు నగలు, 120 గ్రాముల వెండి నగలు, 2,50,000 రూపాయల నగదు కనిపించిందట. పాపం రా ఎవరు పోగొట్టుకున్నట్టున్నారో వాళ్ళకి అప్పచెప్దామని పోలీస్ స్టేషన్ పోయి ఎస్ఐ సార్కు బ్యాగ్ ఇచ్చిరట. ఇక పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేసి నందవరం కాడుండే ఆర్ఎంపీ డాక్టర్ భార్య లలితదే ఆ బ్యాగ్ అని ఎరకబట్టి ఇక వాళ్ళను పోలీస్ స్టేషన్కి పిలిపించి అప్పచెప్పారు. 11 లక్షల వరకు ఉండేటువంటి విలువ చేసేటువంటి వస్తువులు తెచ్చిచ్చినటువంటి వీళ్ళ యువకులందరికీ కూడా మా పోలీసు వారి తరపున, ఎస్పీ సార్ వారి తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. పోయిన సొమ్ములు మళ్ళా కండ్ల ముంగడ కనబడే వరకు వాళ్ళ సంతోషం పట్టరాకుంటున్నది. ఇప్పుడు అటు పోలీసు వాళ్ళు కూడా ఇక ఈ 3 దోస్తులను తారీఫ్ మస్తుగా చేస్తున్నారు.